మోహనవాణి శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. జరాసంధుడు తన కుమారునితో ఇలా అన్నాడు: కుమారా, నీ ఒక్కడమైనా నా అంతటి వాడు అనిపించుకొనాలని నాకు కోరిక. నాకు బుద్ధి తెలిసినది మొదలు నేనింతవరకు సరి అయిన వీరుని ఒక్కని అయినా వెతికి నావాడు చేసుకొనుటకు ప్రయత్నించి విఫలుడనయ్యాను. కంసుడు నా ప్రతాపమునకు మా తండ్రి కీర్తికి తగినవాడనుకొని అల్లారు ముద్దుగా పెంచిన నీ చెల్లెంట్లనిద్దరిని ఇచ్చి వివాహము చేశాను. కానీ ఏమి లాభము? పితృభక్తి పరాయణుడైన నాకు తండ్రిని చెరబెట్టిన మూర్ఖుడు అల్లుడనిపించుకొనవలసి వచ్చింది. బంధువర్గమును తన కొలువులో ఆశ్రితులను చేసి రక్షింపవలెను, కానీ తన వారిని చెరబట్టుట క్షుద్రత. అశరీరవాణికి భయపడి తిన్నని ఒక్క మాట చెప్పినచో నా తంత్రశక్తితో 100 ఆకాశవాణులను వినిపించి ఆ కంసుని పిరికితనము తీర్చి ఉండేవాడను. పసికందులను చంపునంతటి పిరికితనము మన వంశమునకు తీరని అవమానము. ఎవడైనా తన్ను చంపునేమో అను భయము లవలేశమైనా లేకుండా పెరిగి పెద్దవాడైనది నేనొక్కడనే అయినచో శోచనీయము. తండ్రి సోమకుమార, నిన్నల్లారు ముద్దుగా పెంచుకొన్నాను. నీ అంతగా పితృవాత్సల్యము అనుభవించిన వారు ఈ యుగమున నుండరేమో. నీ ప్రతాపముపై నాకు ఆశ ఉంది. నేడు నీవు కూడా దేవకి అష్టమ గర్భము గూర్చి ఏలా పలుకులు పలికితివి? కంసుడే ఏమగునో అని విషాదపడితివి. అంతర్యామి అయిన కాలపురుషుడు కాలభైరవ స్వరూపుడు. అతని తల్లి జరాదేవి వయస్సు రూపమున నరులను భయపెట్టుచుండును. భయపడిన వారందరూ జరాక్రాంతులై ముడతలు పడి దంతములూడి శవగంధముతో కృశించి చనిపోతూ ఉంటారు. శైలపుత్రి అయిన జరాదేవి అనుగ్రహమున నేను జరాపుత్రుడనై ముసలితనము లేని జీవితమును వరప్రసాదముగా పొందాను. నీవును నామలే జరాదేవిని ఉపాసింపుము. సోముడు: తండ్రి, ఈ భరతభూమి పరిస్థితి అల్లకల్లోలముగా ఉండుట చూచి అశరీరవాణి పలుకులకు కంసుడేమగునో అని భయపడిన మాట నిజము. దేవకి అష్టమ గర్భమున పురాణ పురుషుడు అవతరించునని ఆకాశవాణి పలికినది. చాలా కాలము క్రిందట పరాశర మహర్షి పొడుపు కథగా సూచించెనట. మాకు మీరే ప్రమాణము కనుక మా సందేహము తీర్పుడని అర్థించుచున్నాము. జరాసంధుడు: సోమకుమార, వినుము. ఈ ఋషులందరూ గోవుల వంటి సాధు జంతువులు. మన చండకౌశికుల వంటి ఋషి ఒక్కడైనా మచ్చునకు కూడా కనిపింపలేదు. ఉన్నచో మా పితృపాదుల వంటి వారిని, నా వంటి వారిని సుశిక్షితులను చేసి భరతభూమికి సమర్పణ చేసి ఉండరా? ఈ ఋషులేమి చేసిరి? వీరు వేదములు చదవనిచో లోకమునకు వచ్చిన నష్టమేమి? వేదములు మూలపురుషుడనియు మూలపడుననియు ఇట్టి బక్క ఋషుల భుజస్కందముల పైనన వేదధర్మము ఆధారపడినది. వారిచే శిక్షితులైన రాజకుమారులందరూ కొబ్బరికాయలోని పీచు వంటి వారు.
వీరు రాజులా, వీరు భరత ధర్మమును ఉద్ధరింతురా, వీరు చాలక మరి ఒకరు అష్టమ గర్భమున దిగివచ్చున వంశము నిలుపుమని ఒక ఆడుది ప్రార్థింపగా ఒక నోరు లేని ఋషి వచ్చి తన తపస్సునంతయు ధారపోసి గ్రుడ్డివాణిని పాండురోగిని కని ఇచ్చెనట. ఆ పుట్టిన వారి ఆకారములనే ఈ ఋషుల శక్తిని తెలుసుకొనవచ్చును. మా తల్లి వంటి వీరమాతలను ప్రసవించిన కాశీరాజు మా పినతల్లులను ఆ త్రాష్ట్రులైన చిత్రాంగద విచిత్ర వీర్యులకిచ్చి పెండ్లి చేశారు. బంధువులు ఎవరిని గూర్చి మన రాజవంశము ఘోషింపవలదు. మన అల్లుడగు కంసుని బావగారు గొడ్లను త్రొలుకొనుచు వైశ్యుల మందలను మేపుచున్నాడు. వీరినొక్కొక్కరిని పట్టి కాలభైరవునకు బలిచ్చుటయే కర్తవ్యము. భరతభూమికి చక్రవర్తినై ఆసేతు సీతాచలము వేద ధర్మమును ఉద్ధరించి అధర్వణ శాఖలతో గురుకులములలోని యువకులను కౌశికుని వంటి ఋషులుగా ఉద్ధరింపజేసి సామ్రాజ్యము మొత్తమును నీ భుజస్కందములపై ఉంచెదను. సోముడు. పితృపాదులకు ఒక మనవి. దేవవ్రతుడైన భీష్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు కదా. అతడే గ్రుడ్డిరాజును భరత సమ్రాట్టుగా ఎట్లు అంగీకరించాడు? జరాసంధుడు. నాయన, భీష్ముని జీవితము పండి పురుగు పడినట్లయినది. నాకతనిపై కొంత గౌరవము ఉండేడిది. ఇక వారి ప్రసంగము చేయకము. సోముడు. యదువంశము వారందరూ ఆకాశవాణి పలుకులపై ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. వసుదేవుడును ఉగ్రసేనుడును కారాబద్ధులై ప్రతీక్షించుచున్నారు. బావగారు కంసుడు కూడా నీ విషయమును నమ్మినవాడు. జరాసంధుడు. నమ్మనిచో ప్రాణభీతి ఎలా కలుగును? సోముడు. పరాశరులు కూడా ముందుగా సూచించిరట. జరాసంధుడు. రాజద్రోహులు విదేశీయులు అగు బెస్తవారి సంపర్కము కలిగిన ఈ ఋషులను కూర్చి చెప్పకుము. వానికి ధర్మ మార్గమున పుట్టిన పుత్రుడు వ్యాసుడు. అదే ధర్మముతో వ్యాసుడు దేవరన్యాయమున మా పినతల్లులకు సంతతి కలిగింతునని శీలము చెడగొట్టాడు. కనుకనే గురుడ్డివాడును పాండురోగియు పుట్టారు. ఇక యాదవులందువా వారి దేహనాడులందు ప్రవహించుచున్నది స్వచ్ఛమైన రాజరక్తము కాదు. యదువు వంశము వారు యాదవులు. యదువు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు. ఆ వంశమే దొరికినది కాబోలు వీరి పురాణ పురుషుడు దిగివచ్చుటకు. సోముడు. ఏది ఎట్లున్నను కంసుడు మన ఇంటి అల్లుడు కదా. అతనికి కష్ట నష్టములు రాకుండా మనము ఆదుకోవాలి. తమ సెలవైనచో నేను మధురాపురికి పోయి ఈ 3-4 మాసములను కంసునికి అండగా నిలుస్తాను. జరాసంధుడు. కంసుడు అభిమానముతో మనకు కబురు పంపలేదు. అతడు కోరినచో నిన్నే పంపెదను. ఇప్పుడు ముంచుకుపోయినది లేదు. పిలువని పేరంటమేలా? నీవిప్పుడు ప్రత్యంగిర మహాకృత్యమును ఉపాసించు ఉన్నావు కదా. దీక్ష పూర్తి కానిమ్ము. సంకల్ప శక్తితో ఆకాశము నుండి ఘోరాకారమైన కృత్యను పుట్టించు సిద్ధి నీకీ 3 మాసములలో కలుగవలెను. నేను గదా ధరితంత్రములను సాధించుచున్నాను. సిద్ధి లభించినచో
మహాగదాయుధములను అంతరిక్షమున చరించి కోరిన రాజ్యములపై నగరములపై పడి సంహారము చేయగలవు. ఇట్టి కృత్యలు మరి 4 దుర్లభమైనవి అధర్వణ మంత్రములయందు నిద్రిస్తున్నాయి. చండకౌశికుని అనుగ్రహమున వానిని సాధించిన మనము అఖండ భారత సామ్రాజ్యము స్థాపించి భరత ధర్మమును ఉద్ధరించాలి. అడ్డు వచ్చిన వారిని భౌతిక దేహముల నుండి తొలగించుటయే మన పద్ధతి. స్వస్తి సశేషము. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.